దేశంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలపై కూడా ఈరోజు ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు దీనికి సంబంధించిన అందరూ నాయకులు అయితే ఉన్నారు. సో ప్రజా రైతు సమితి అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఫౌండర్, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పోతుల సురేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఏంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు? సో రైతులు దాదాపుగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో అనేక సమస్యలపై కూడా పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా సమస్యలతో ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు. సో మీరు ప్రజా రైతు సమితి ఆధ్వర్యంలో మీరు ఈ రౌండ్ టేబుల్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మరి రైతులకు మద్దతుగా ఏం చెప్పదలుచుకున్నారు? మా కుటుంబ నేపథ్యం అంతా కూడా పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అటు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, వైఎస్ఆర్సీపీలో పనిచేసిన, ప్రజెంట్ మేము బీజేపీలో ఉన్నాము. బీజేపీలో ఉన్నా కూడా మేము పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గాంధేయ మార్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, దళిత బహుజనులు, రైతుల కోసం, రైతు కూలీల కోసం, అణగారిన వర్గాల కోసం పనిచేసిన నేపథ్యం మా కుటుంబానికి. ఏ జెండా కింద ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఆ వర్గాల రిప్రజెంటేటర్గానే మేము ఆ పార్టీ లోపల పనిచేస్తున్నాము. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. అన్ని వర్గాల కంటే కూడా ఇప్పటికీ అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ భారత వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ఉన్నది. కాబట్టి ఈ వర్గాల కోసం ప్రత్యేకంగా పనిచేయడానికి దేశవ్యాప్తంగా అనేక రైతు సంఘాలు ఉన్నాయి. ఆ రైతు సంఘాలలాగానే మన రైతు సంఘం కూడా రైతుల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గాంధేయ మార్గంలో రైతుల సాధికారత కోసం, అంటే రైతు నాకు ఈ కష్టం ఉందని ఇంకోటి చెప్పుకోవాల్సిన అవసరం లేనటువంటి స్థాయికి వ్యవసాయాన్ని లాభసాటిగా, అంటే మామూలుగా మనం మిగతా రంగాల లోపల ఒక వ్యాపార రంగమో, ఒక ఉద్యోగ రంగమో, లేదనుకుంటే ఒక ఇండస్ట్రీ రంగమో ఎలా అయితే హెల్తీగా ముందుకెళ్తున్నామో అలా వ్యవసాయం కూడా ధైర్యంగా మేము వ్యవసాయదారులము, వ్యవసాయం చేయటం వల్ల మన భవిష్యత్తుకు, మన జీవనానికి భరోసా ఉంటుందనే ఒక స్థాయికి వ్యవసాయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో అలా తీసుకెళ్ళడానికి వీలుగా ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి రైతాంగ సమస్యలు తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి వీలుగా ఈ సంస్థ పనిచేయాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు, రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఈ రుణమాఫీ విషయంలో కావచ్చు, యూరియా విషయంలో కావచ్చు, ఇలా అనేక సమస్యలపై గిట్టుబాటు ధర లేని విషయంలో కావచ్చు కొట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం మద్దతు, ఏం భరోసా ఇవ్వదు? అదే మామూలుగా ఇప్పుడు రైతులు కొనబోతే కొరువి, అమ్మబోతే అడవి అన్నది చాలా కాలం నుంచి ఉన్నదే. తర్వాత వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జవాన్ అనే నినాదం కూడా తీసుకున్నారు. మనకు హరిత విప్లవం వచ్చింది, రెండో హరిత విప్లవం వచ్చింది. ఎన్ని పోరాటాలు వచ్చి, ఎన్ని సంస్కరణలు వస్తున్నప్పటికీ అనేకమైన సమస్యలు సుడిగుండంలో ఇప్పటికీ రైతాంగం ఉన్నదని మనకందరికీ తెలుసు. ఈ రైతాంగం యొక్క సమస్యలను సార్ట్అవుట్ చేయడానికి 2002లో ఇది కేంద్ర ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ 2006లో ఇచ్చింది. 2006లో ఇచ్చినప్పుడు కమిషన్ అందులో చాలా అంశాలు ఉన్నప్పటికీ ప్రధానమైన అంశం ఏంటంటే రైతులకు సంబంధించిన గిట్టుబాటు అంశం ఉన్నది. ఆ గిట్టుబాటు అంశంలో ఆయన ఏం చెప్పాడంటే, ఆ కమిషన్ ఏం చెప్పిందంటే, రైతు పంట పండించడానికి 100 రూపాయలు పెట్టుబడి పెడితే మనం మద్దతు ధర డిక్లేర్ చేసేటప్పుడు 150 రూపాయలు, అంటే 50% అదనంగా రైతాంగానికి గిట్టుబాటు అయ్యే విధంగా మనం గిట్టుబాటు ధరలు ప్రకటించాలా ప్రభుత్వాలని చెప్పింది. కానీ ఇప్పటికీ 24 ఏళ్ళు, అంటే దాదాపు 20 ఏళ్ళు అయిపోయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు. అలాగనే ఇప్పుడు మనం రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా అనుకోండి, రైతు బంధు అనుకోండి, ఇవన్నీ కూడా కొంత రిలీఫ్ ఉన్నప్పటికీ ఇంతకంటే పెద్ద రిలీఫ్ రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రిలీఫ్లో భాగంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి. గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ గ్రామీణ ఉపాధి దినాలను 365 రోజులకు పెంచుతూ గ్రామీణ ఉపాధి పనికెళ్ళే ఎంప్లాయీస్కి రోజువారీ వేతనము 500కు తగ్గకుండా ఉండాలి అన్నది కూడా మా సంస్థ, అందుకోసం కూడా మా సంస్థ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి
గిట్టుబాటు ధరల విషయానికి వచ్చే వరకు మద్దతు ధరని ప్రకటించడమే కాకుండా కనీస మద్దతు ధరకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి. ఇవి ఇలా కొన్ని ప్రధానమైన సమస్యలతో పాటు ఇక తర్వాత ఎరువుల కొరత, తర్వాత ఇప్పుడే రుణమాఫీ అంటారు. రుణమాఫీ ఒక రైతుకు అవుతుంది, ఒక రైతుకు కాదు. అలా కాకపోవడానికి ఏంది, మామూలుగా రుణమాఫీని ప్రకటించేటప్పుడే అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆ రోజే వాటికి క్రైటీరియా ఏందో చెప్పాలి. ఆ రోజు మాత్రం ఓట్ల కోసం మైకులు పట్టుకొని అందరికీ రుణమాఫీ అనటం, తర్వాత గవర్నమెంట్లో కూర్చున్న తర్వాత రుణమాఫీ చేసేటప్పుడు అనేకమైన పరిమితులు విధించడం జరుగుతూ ఉంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రుణమాఫీ వీటితో పాటు రైతు భరోసాతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఇవన్నీ పథకాల వల్ల ఎంత ఉపయోగం జరుగుతుందో అంత ఉపయోగం దానివల్ల కూడా జరుగుతుంది. చెప్పండి అన్న, మరి రైతులకు సంబంధించిన సమస్యలపై కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాధికార పార్టీ ప్రెసిడెంట్గా నేను మూలింటి సుదర్శనం మాట్లాడుతున్నాను. మొదటగా అన్నను విజయవాడలో కలిసినప్పుడు ఇట్లా బీజేపీలోకి చేరుతున్నాం తమ్ముడు, మీ అందరూ కూడా మద్దతు నాకు ఉండాలి, మనమంతా కలిసి ప్రయాణం చేద్దామన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అదే విధానంలోన ఒకటి రైతుకు ఒక సంఘం పెట్టి రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి లెవెల్లో ఒక కదలిక, ఒక ప్రభంజనం సృష్టించాలా. మనం ప్రజల నుంచి వచ్చాము, గ్రామాల నేపథ్యం నుంచి వచ్చాము, ప్రజా సమస్యల నుంచి వచ్చాము తమ్ముడు, మనం దీన్ని తీసుకొని పోదాం అన్నప్పుడు నేను ఒక 2 days బాగా ఆలోచించాను. అన్నకు ఆయన నేపథ్యం కూడా ప్రజల కోసమే, ఆయన నేపథ్యము, ఆయన జీవితము, వాళ్ళ కుటుంబము కూడా సర్వము ప్రజల కోసం అంకితమైన కుటుంబం. ఆ నేపథ్యంలో పోతుల సురేష్ అన్న ఈ రైతు సమస్య యొక్క విధానాన్ని తీసుకురావడం అనేది అన్నను అభినందిస్తున్నాను. ఆయనకు ఆశీస్సులు ఉండాలి, అందరు ఆశీస్సులు, దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలి. అసలు నిజంగాని ఈ దేశంలో ఉద్యమం చేయాల్సిన గొప్ప అంశం ఏమంటే అది రైతు అంశమే. రైతు అంశము అసలు 2 విధాలుగా, ప్రభుత్వాల వైఫల్యం అనొచ్చు, రైతుల వైఫల్యం అని అనొచ్చు. ఏదైతే ఒక రెగ్యులర్ విధానంలో పాత ధోరణిలో పోవడం వలన భూమిలోన సత్తువు పోయి దానిలోన ఏదైతే చైతన్యం లేక ఆ యొక్క విధానంలోన మైనస్ అవుతూ ఉంది. సో కాబట్టి 2 వైపులా బొమ్మ బొరుసు కోణంలో 2 వైపులా జరుగుతుంది. ఈ రైతు సదస్సు ద్వారా మొత్తం రైతులను ఏదైతే ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో అదేవిధంగా రైతు కార్డు అనేది ఒక ఐడి కార్డును ప్రూఫ్ చేసే అది నడుస్తూ ఉంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. అలాంటిది మన రైతు సదస్సు ద్వారా ప్రజా రైతు సమితి ద్వారా ప్రజల్లోన ఒక రైతు ఐడి కార్డును పెద్ద స్థాయిలోన కల్పించి వాటిని ఒక గొడుగు కింద మొత్తం ఒక యాప్ కోణంలో తీసుకొని వచ్చేసి ప్రతిదీ టెక్నాలజీ అయితేనేమి, పండించే విధానం అయితేనేమి, అందులో లోపాలు అయితేనేమి ఆ కోణంలోన రైతులను అవేర్నెస్ చేసుకుంటూ ప్రభుత్వాలు యొక్క ఏదైతే సబ్సిడీలు ఏదైతే మనకు ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని ప్రజలకు చేరవేసే కోణంలోనే తీసుకొని పోతూ ఉద్యమాలంటేనే ఏదో కమిటీలు పెట్టేసేసి వెంటనే ఉద్యమములు దిగడము, ఏదో పేపర్లకు ఫోజులు ఇవ్వడము, ఫోటోలకు ఇవ్వడం కాదు. అసలు ఇది చాలా అర్థవంతమైన విధానము. ఈ విధానంలోనే చాలా పద్ధతిగా ఒక జ్ఞానవంతులు ఎలాగ చేయగలుగుతారో, ఒక నాలెడ్జ్ పర్సన్, ఈ సమాజానికి నాలెడ్జ్ లేకపోవడం వల్లనే అస్తవ్యస్తం జరుగుతూ ఉన్నది. లోపాలు 2 వైపు ఉన్నది. కాబట్టి మనం ఒకవైపే ఏలు చూపించే కోణం కాదు, ప్రజల్లో కూడా ఆ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ మారాలి, పరిస్థితులు అవి అందుకుంటేనే మార్పు వస్తుంది, అభివృద్ధి వైపు పోతున్నాం. కాబట్టి అన్నకు ఈ మహా ఉద్యమంలో అన్న మరొకసారి జన్మించినట్టే ఈ ప్రజా రైతు సమితి ద్వారా పోతుల సురేష్ అన్న మరొకసారి మళ్ళీ జన్మించినట్టే. ఒక ప్రపంచం ముందు ఒక పెద్ద వ్యక్తిగా నిలబడిపోతున్నాడు. ఇప్పటికే ఆయన అందరికి ఆపద్బాంధవుడు, అందరికీ స్నేహితుడే. ఆయన తెలియని వ్యక్తి లేదు, అపరిచితుడు, ఎవరు తెలియని వ్యక్తి కాదు. కాబట్టి దీని ద్వారా అన్నతో అడుగులో అడుగు వేస్తాం, అన్నకు కుడిభుజంగా ఉంటాం. మేము ఖచ్చితంగా ఈ ప్రజా రైతు సమితిని రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి లెవెల్లో ఒక పెద్ద స్థాయి నినాదాన్ని తీసుకొని పోయి అందరికీ మార్గం సొల్యూషన్ ప్రజా సమితి ద్వారానే జరగబోతుంది. కాబట్టి నా అన్నకు నేను మద్దతు ఉంటుంది. ఇప్పుడేం చిన్న వీటికి మేమేమి ఇంకా పెద్దగానే కాదు. కాబట్టి ఇది ముందు మా కార్యాచరణ చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ప్రజా రైతు సమితి వ్యవస్థాపకులు సురేష్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి కృతజ్ఞతలు. ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అయితే మీరందరూ అనుకోవచ్చు ఆల్రెడీ చాలా సంస్థలు ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ కొత్త సంస్థ ఎందుకు వచ్చిందంటే ఉన్న వ్యవస్థలో మార్పులు చేర్పులు తీసుకురావాలంటే ఒక కొత్త సంస్థ అనేది అవసరము. ఇప్పుడు చాలా సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు రకరకాల స్కీములు పెడుతున్నారు. కానీ అవి కింది స్థాయికి చేరకపోవడం వల్ల కొంత ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనము ఈ ఆత్మహత్యలు నివారించగలగాలి, వాళ్లకు భరోసా కల్పించాలి, వాళ్ళకు ఒక అండగా ధైర్యంగా ఉండి గ్రామ స్థాయిలో కూడా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళి ప్రజా చైతన్యం తీసుకొచ్చి మిగిలిన వర్గాల వారి మద్దతు కూడా తీసుకొని రైతు ఉంటేనే అందరం కూడా అన్ని వర్గాలు కూడా బాగుంటాయి. కాబట్టి రైతు కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఆరోగ్య సంబంధించిన కానీ మనందరం కూడా ఈ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఒక భరోసా కల్పించి ప్రభుత్వ పరంగా కానీ సంస్థ పరంగా కానీ మనం ఏమి చేయగలిగితే వాళ్ళకి ఒక ధైర్యం, ఒక మనోనిబ్బరం ఉంటుందో ఈ ఆత్మహత్యలు అనేవి జరగకుండా చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.